తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్లలో సిక్కువాడపై అధికారుల మెరుపు దాడి. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు. కౌన్సిలింగ్ నిర్వహించిన ఆర్టీఓ భిక్షానాయక్. సిరిసిల్ల మండలం రాజీవ్ నగర్ లో స్వశక్తి మహిళలకు చేయూత. స్వశక్తి సంఘాలకు 9.5 కోట్ల రుణాల పంపిణీకి సిద్ధమైన బ్యాంక్ అధికారులు. సిరిసిల్ల మండలం జిల్లెళ్ల వద్ద పోలీసుల నిఘా. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు. పట్టణ సీఐ విజయ్ కుమార్ వెల్లడి. యథేచ్ఛగా అక్రమంగా సారా వ్యాపారం నిర్వహిస్తున్న సిక్కువాడపై రెవెన్యూ, ఎక్సైజ్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా మెరుపుదాడి చేశారు. కాలనీలోని ప్రతి ఇంటిని సోదా చేశారు. అనంతరం ఆర్డీఓ భిక్షానాయక్ సారా వ్యాపారంను మానివేయాలని ఆ కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సిరిసిల్ల ఆర్టీఓ భిక్షానాయక్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా పట్టణంలోని సుందరయ్య నగర్ సిక్కువాడలో మెరుపుదాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సోదా చేశారు. అనంతరం ఆర్టీఓ భిక్షానాయక్ సారా విక్రయాలు చేస్తున్న సిక్కు కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అక్రమ సారా విక్రయాలు మానుకోవాలని హెచ్చరించారు. సమాజానికి చెడు చేసే ఈ వ్యాపారాన్ని మానుకుంటే ప్రభుత్వం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధిని చూపిస్తామన్నారు. స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేసి రుణాలందించేందుకు కృషి చేస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. సిక్కు కాలనీలో ఉన్న 17 కుటుంబాలకు ఈ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆర్టీఓ భిక్షానాయక్ తనదైన తరహాలో కౌన్సిలింగ్ నిర్వహించారు. కాలనీకి చెందిన ఓ చిన్నారిని "నువ్వు చదువుకుంటావా, చదువుకొని ఏమవుతావంటూ ప్రశ్నించారు. తాను చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేస్తానని చిన్నారి బదులివ్వటంతో ఆర్టీఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ సీఐ దీపక్, ఎస్ఐలు సమ్మయ్య, నరేష్ రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి, రెవెన్యూ, భారీ సంఖ్యలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రెవెన్యూ, పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖల సమన్వయంతో సిక్కువాడ ఏరియాలో రైడింగ్ చేయడం జరిగింది. అక్కడ గుడంబా పూర్తిగా నిర్మూలించడమే కాకుండా ఆ 17 ఫ్యామిలీస్కి రీహాబిలిటేషన్ కల్పించడం కోసం, వారి జీవనోపాధి కోసం వాళ్ళకి రుణ సౌకర్యం కల్పిస్తూ, మహిళలకు ఐకేపీ ద్వారా రుణ సౌకర్యము, అలాగే పురుషులకు 50,000 చొప్పున రుణ సౌకర్యం కల్పిస్తూ, ఇంకా అంత్యోదయ కార్డు లేని కుటుంబాలకు 35 కిలోల అంత్యోదయ కార్డు ఇప్పిస్తూ వారి జీవన విధానాన్ని పైకి తీసుకురావడానికి 3 శాఖల సమన్వయంతో ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది. వారు కూడా చాలా సంతోషంగా మా యొక్క ప్రయత్నాన్ని స్వాగతించారు. ఆ కుటుంబాలు ఇక ముందు సారా విక్రయాన్ని పూర్తిగా నిషేధించామని వాగ్దానం చేశారు. కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళని 17 కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా ఆ కుటుంబంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా బెడ్రూమ్ కల్పించడం జరుగుతుంది. ఇసుక అక్రమ రవాణాతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. సిరిసిల్ల మండలం జిల్లెళ్ల శివారు జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును సీఐ విజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు చెక్ పోస్టు ద్వారా వేబిళ్లను పరిశీలించనున్నట్టు తెలిపారు. చెక్ పోస్టు వద్ద ఏఎస్ఐతో 3 పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో 24 గంటలు నిఘా ఉంటుందన్నారు. చెక్ పోస్టు వద్ద 3 సీసీ కెమెరాలకు ఏర్పాటు చేశారు. వేసవికాలం సమీపిస్తున్న క్రమంలో గ్రామాలలో చోరీలు జరగకుండా ఉండేందుకు రోడ్డు ప్రమాదాలతో పాటు ఇతరత్రా ఎలాంటి కార్యకలాపాలు జరిగినా అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.
డిస్ట్రిక్ట్ బార్డర్లో సిరిసిల్ల పిఎస్ లిమిట్స్లో జిల్లాల చెక్ పోస్టు గత కొన్ని నెలల నుంచి రన్ అవుతున్నది. ఈ మధ్యనే కొన్ని డెవలప్మెంట్స్ చేయడంలో దీని యొక్క స్ట్రెంత్ను డెవలప్ చేయడం జరిగింది. ఇంకో 2 కానిస్టేబుల్ని ఇంక్రీజ్ చేసి అదేవిధంగా ఎస్పీ గారు మా జిల్లా ఎస్పీ గారు 3 సీసీ కెమెరాలను కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి వెహికల్ కూడా ఏదైతే లారీలు శాండ్ లారీస్ వస్తున్నాయో ప్రతి శాండ్ లారీ కూడా మనకు సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అదేవిధంగా ప్రతి ఇల్లీగల్గా పోకుండా వాటిని కంట్రోల్ చేయడం కూడా జరుగుతున్నది. ఏదైతే వేబిల్స్ వచ్చిన వెహికల్స్ ఉన్నాయో వాటిని కరెక్ట్ వేయింగ్ ఉన్నదా లేదా అన్నది కూడా ఇక్కడ వేయింగ్ బ్రిడ్జ్ దగ్గర వేయింగ్ చేయడం జరుగుతున్నది. ప్రతి లారీ యొక్క రికార్డును కూడా రిజిస్టర్లో ఎంట్రీ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క చెక్ పోస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రానున్న ఈ సమ్మర్లో ఈ మేజర్ విలేజ్లలో మా డిస్ట్రిక్ట్ బార్డర్లో ఎటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా కూడా ఈ చెక్ పోస్ట్ ఉపయోగపడుతుంది. సీసీ కెమెరాల వలన మనకు రోడ్డు మీద హిట్ అండ్ రన్ కేసెస్ అయినా కానీ లేకపోతే చైన్ స్నాచింగ్ కేసులు అయినా కూడా కానీ మన అనుమానితమైన వెహికల్లను మనం ఈ సీసీ కెమెరాలో చూసి ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెక్ పోస్ట్ యొక్క ఉపయోగం ఏంటంటే ఈ మధ్యలో ఎక్కడ అఫెన్స్ అయినా కూడా ఇమీడియట్గా మనం ఫోన్ చేసి చెక్ పోస్ట్కి చెప్తే అన్ని వెహికల్లను ఇమీడియట్గా ఆపి అందులో క్రైమ్ వెహికల్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెక్ పోస్ట్ యొక్క ఉపయోగం ఎంతో ఉంటుంది. మా సిబ్బంది కూడా నేను గట్టిగా వాళ్ళకు చెప్పడం జరిగింది. కరెక్ట్గా ఉండి స్ట్రిక్ట్గా చెక్ పోస్ట్ రన్ చేయాలి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా ఎవరికి అనుమానాలు లేకుండా ఉండే విధంగా డ్యూటీ మంచి చేయాలని కూడా వాళ్ళను ఆదేశించడం జరిగింది. కలెక్టర్ దత్తత గ్రామంలో స్వశక్తి సంఘాలకు బ్యాంకులు చేయూతగా నిలిచాయి. స్వశక్తి సంఘాల మహిళలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో వారికి 9.5 కోట్ల రుణాలను ఇవ్వనున్నట్లు ఎస్పీహెచ్ చీఫ్ మేనేజర్ బాలాజీ తెలిపారు. సిరిసిల్ల మండలం రాజీవ్ నగర్ ముష్టిపెల్లిలో సిరిసిల్ల ఎస్పీహెచ్ శాఖ ఆధ్వర్యంలో స్వశక్తి మహిళా సంఘాల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీహెచ్ చీఫ్ మేనేజర్ బాలాజీ మాట్లాడుతూ కలెక్టర్ దత్తత గ్రామంలో స్వశక్తి సంఘాల మహిళలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో వారికి 9.5 కోట్ల రుణాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. శనివారం సెలవు రోజు అయినా బ్యాంకు సిబ్బంది రుణాలకు సంబంధించి స్వశక్తి సంఘాల మహిళలకు అవగాహన కల్పించేందుకు విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీహెచ్ డిప్యూటీ మేనేజర్ మధు, ఐకేపీ బాలరాజు, పరశురాములు, బీఓఏలు రమాదేవి, వసంత, సాత్విక, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాది ముష్టిపల్లి, చిన్నపోనాల, చంద్రంపేట రావడం వల్ల పని వేస్ట్ కదా, అందుకోసం ఇక్కడ కూర్చోబెట్టి డిప్యూటీ మేనేజర్ లోన్లు ఇచ్చాము. రూరల్, అర్బన్ 2 కలుపుకొని దగ్గర 9.50 లోన్ ఇచ్చాము. ఈరోజు మేము సెకండ్ శనివారం అయినా ప్రజల వద్దకు వచ్చి మేము డాక్యుమెంటేషన్ తీసుకొని సోమవారం 1.5 రిలీజ్ చేస్తున్నాం. దగ్గర 36 గ్రూపులు ముష్టిపల్లి, చిన్నపోనాల, చంద్రంపేట ఈ విలేజ్ వాళ్ళకి లోన్ మేము ఇక్కడ డాక్యుమెంటేషన్ తీసుకొని సోమవారం వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం. సిరిసిల్ల సిక్కువాడపై రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది మెరుపుదాడి నిర్వహించారు. అటు తనిఖీలు జరుగుతున్న క్రమంలోనే సమీపంలో అలా ఓ మందుబాబు మద్యం మత్తులో ఎండను సైతం లెక్క చేయకుండా ఆదమర్చి రోడ్డుపైనే స్పృహ లేకుండా పడిపోయాడు. సిరిసిల్ల ఆర్డీఓ భిక్షానాయక్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా పట్టణంలోని సుందరయ్య నగర్ సిక్కువాడలో మెరుపుదాడి నిర్వహించి ప్రతి ఇంటిని సోదా చేశారు. అటు తనిఖీలు జరుగుతున్న క్రమంలోనే సమీపంలో ఇలా ఓ మందుబాబు మద్యం మత్తులో ఎండను సైతం లెక్క చేయకుండా ఆదమరచి రోడ్డుపైనే స్పృహ లేకుండా పడిపోయాడు. అనంతరం ఆర్డీఓ భిక్షానాయక్ సారా విక్రయాలు చేస్తున్న సిక్కు కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అధికారులు తూతూ మంత్రంగా కాకుండా అక్రమ సారా విక్రయాలను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సృష్టిలో తీయనైన పదం అమ్మ. జీవితాన్ని ఇచ్చి బతుకునిచ్చి
కొవ్వొత్తిలా తన జీవితాన్ని త్యాగం చేసిన అమ్మను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులు ఆ అమ్మను నిరాధరణకు గురిచేస్తూ తోపుడు బండిలో వదిలేశారు. మనసున్న ప్రతి వారిని కదిలించే ఈ హృదయ విదారకరమైన సంఘటన సిరిసిల్లలో వెలుగు చూసింది. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్కు చెందిన భారతం గంగవ్వ తన భర్త పోతయ్య 15 సంవత్సరాల క్రితం కన్ను మూశాడు. గంగవ్వకు 2 కుమారులు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కై ఉన్న గంగవ్వ గత కొంతకాలంగా అనారోగ్యం బారిన పడింది. ఇటీవలే కాలు విరగటంతో తీవ్ర అస్వస్థతతో ఉంది. కనిపెంచిన అమ్మను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మను భారంగా భావించారు. ఇంటి ఎదుట ఓ తోపుడు బండిపై గంగవ్వను వదిలేశారు. ఆమె ఆలనా పాలనా చూసుకోవటం మానేశారు. స్థానికులు సదరు కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లారు. అమ్మను ఆదరించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా చిత్ర యూనిట్ మేకింగ్ ట్రైలర్ ను విడుదల చేయగా A6 ప్రేక్షకుల కోసం సిరిసిల్లలో సిక్కువాడపై అధికారుల మెరుపు దాడి. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు. కౌన్సిలింగ్ నిర్వహించిన ఆర్టీఓ భిక్షానాయక్. సిరిసిల్ల మండలం రాజీవ్ నగర్లో స్వశక్తి మహిళలకు చేయూత. స్వశక్తి సంఘాలకు 9.5 కోట్ల రుణాల పంపిణీకి సిద్ధమైన బ్యాంక్ అధికారులు. సిరిసిల్ల మండలం జిల్లెళ్ల వద్ద పోలీసుల నిఘా. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు. పట్టణ సీఐ విజయ్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.